ఆయనది ఒక్కటే జెండా, అదే ఎంఆర్పిఎస్ జెండా. ఆయనది ఒక్కటే ఎజెండా, అదే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ. సుమారు 3 దశాబ్దాల ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం. ఆ ఉద్యమం నడిపించినటువంటి వ్యక్తి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాది గారు మనతో ఉన్నారు. ఒకసారి ఉద్యమం ఏ విధంగా కొనసాగింది, ఏబిసిడి వర్గీకరణ ఎంతవరకు వచ్చిందో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. అన్నయ్య నమస్తే. అన్నయ్య ఏబిసిడి వర్గీకరణ ఎంతవరకు వచ్చింది? ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే వెలువరించింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఇప్పటికే మేము మా మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి తాను కూడా చెప్పారు. కానీ అయినప్పటికీ కూడా జాప్యం ఎందుకు జరుగుతుంది? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధించుకోవడానికి మీరు అన్నట్టుగా 3 దశాబ్దాలు దాటింది. 94, 2024 3 దశాబ్దాలు. జూలై 7కే ఇవాళ 25 జనవరిలో ఉన్నాం. 3 దశాబ్దాల ఉద్యమం, ఒక కుగ్రామంలో మొదలుపెట్టిన ఉద్యమం ఇవాళ దేశంలో ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనకై చాలా రాష్ట్రాలకు విస్తరించిన ఉద్యమం ఇది. ఇప్పటికే ఈ సమస్య పరిష్కారం మీద చేసిన కమిషన్లన్నీ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి. దళితుల్లో 59 కులాలు ఉంటే 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. రాజకీయ పక్షాలు వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది. అదే సమయంలో సమాజంలో ఉండే అన్ని వర్గాలు న్యాయమే కదా, వర్గీకరణ జరగాల్సిందే కదా అంటున్నాయి. రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, సుప్రీంకోర్టులతో సహా వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంతకాలం ఉమ్మడి రిజర్వేషన్ల విధానం వల్ల ఎవరైతే లబ్ధి పొందినరో దళితుల్లో మాల వర్గం, వాళ్ళు అన్ని రంగాల్లో బలపడ్డారు. ఆ బలపడ్డ వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము అమలు జరగనీయము అని చెప్పి అడ్డుపడుతున్నారు. మీరు అన్నట్టుగా సోదరులు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలమే, సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమేనని చెప్పి రుజువులు ఉన్నాయి. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి కూడా వాళ్ళకే ఉండడం వల్ల మొదటి నుంచి అనుకూలంగా చెప్పబడుతున్న పార్టీ కూడా నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకబడుతున్న క్రమం ఇప్పటికీ కనిపిస్తున్నది. ఎగ్జాంపుల్, మీరు అన్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పును అందరికంటే ముందు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ముందు మన తెలంగాణ ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారే శాసనసభలో స్వాగతించాడు. ఈ దేశంలో అందరికంటే ముందు వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామన్నాడు. గత నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు, ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నాడు. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో మాల సామాజిక వర్గం, ముఖ్యంగా వెంకటస్వామి కుటుంబం, మల్లు అనంతరాములకు సంబంధించిన సోదర కుటుంబాలు అందులో బలపడ్డారు కనుక, జాతీయ స్థాయిలో మల్లికార్జున ఖర్గే కూడా మాల సోదరుడు కనుక అక్కడి నుండి తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గి గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకోలేక వర్గీకరణ జరగకముందే ఉద్యోగాలను భర్తీ చేసుకుంటూ పోయాడు. మన టీచర్ పోస్టులు ఇలా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా దానికి సిద్ధమవుతున్నది. అదే సమయంలో అందరికంటే ముందు అమలు చేస్తామన్న కాడ అది నిలబెట్టుకోలేదు. ఇప్పటికే పంజాబ్, హర్యానా, తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ముందుకు సాగుతున్నది. అంటే వ్యక్తి అనుకూలమే, సూత్రరీత్యా కాంగ్రెస్ పార్టీ అనుకూలమే. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి వాళ్ళకు ఉండడం వల్ల ఆపే ప్రయత్నం చేస్తుంది. ఎగ్జాంపుల్, మనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన డిసెంబర్ 9 వచ్చిన తర్వాత అటువైపు ఎట్లయితే మళ్ళీ ఆ ప్రకటన అడ్డుకున్నారో అమలు కాకుండా, డిసెంబర్ 9 పార్లమెంట్లోనే ప్రకటన వచ్చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కదా మా అధికారులకు అనుకూలంగా వచ్చినట్టుగా. కానీ మళ్ళీ 10 రోజులు లేనిపోని ఉద్యమం తీసుకొచ్చి అక్కడ దాని 23కు మళ్ళీ డిసెంబర్ 9 ప్రకటన వెనుకకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి తెలంగాణ సాధించేంతవరకు మళ్ళీ 1000 మంది బిడ్డలు చచ్చిపోవాల్సి వచ్చేసింది. తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత అడ్డంకులు కల్పించి తెలంగాణ ఎట్లయితే వెనుకకు నెట్టేసే ప్రయత్నం సీమాంధ్ర భూస్వామ్య వర్గం, పెట్టుబడిదారు వర్గం రాజకీయ నాయకత్వం చేసిందో, సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక దాన్ని అమలు కాకుండా చేయడం కోసం అదే పలుకుబడితో, వాళ్ళు పలుకుబడితోటే కదా నువ్వు 4 ఏళ్ళు మళ్ళీ ఆపగలిగినరు. తెలంగాణను 2009 ప్రకటన చేసి మళ్ళీ 2013 చివరి వరకు కూడా ఆపగలిగినరు కదా. దేంతో ఆపగలిగినరు? సీమాంధ్రలకు ఉండబడి ఆర్థిక బలం, రాజకీయ బలంతో ఆపగలిగిండ్రు. కొంత అంతిమంగా తెలంగాణ ప్రజలు విజయం సాధించారు. కానీ కొంతకాలం ఆపడానికి వాళ్ళ శక్తి ఉపయోగించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆపే ప్రయత్నంలో వాళ్ళ పలుకుబడిని ప్రయోగిస్తూ కొంత రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్లకుండా చూస్తున్న విషయం రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలోనే మాదిగల ఆవేదనను మరొకసారి చాటడం కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పడం కోసం 1 లక్ష డప్పులతో మాదిగల శబ్దాన్ని
ప్రభుత్వానికి ప్రపంచానికి వినిపించడం కోసం త్వరగా వర్గీకరణ అమలు చేయించుకోవడం కోసం ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో నిర్వహించేటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి మీరు జిల్లాల్లో పర్యటన చేస్తూ ఉన్నారు. మీరు జిల్లాలో పర్యటన చేస్తున్నప్పుడు సన్నాహ సమావేశాల్లో ఎలాంటి స్పందన వస్తుంది? ఎంఆర్పిఎస్ నుంచే కాకుండా ఇతర కులాల నుంచి కూడా ఎలాంటి స్పందన వస్తుంది? మీరు చూస్తున్నారు, మాదిగ జాతి సమాజం ఇద్దరు గమనిస్తున్నారు. ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాదిగ పల్లెల్లో ఇక మేము విజయం సాధించాం, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకునే అవకాశాలు పెరుగుతాయని చెప్పి ప్రతి మాదిగ పల్లె భావించుకున్నది. కానీ సుప్రీంకోర్టు తీర్పును కూడా అడ్డుపడుతున్నారు అని చెప్పి మళ్ళీ మాదిగ పల్లెలో వాళ్ళ మీటింగుల ద్వారా, వాళ్ళు రెచ్చగొట్టడం ద్వారా, అడ్డుకుంటామని ప్రకటన చేయడం ద్వారా మాదిగ పల్లెల్లో అరే 30 ఏళ్ళ తర్వాత కూడా వీళ్ళు అడ్డుకుంటున్నారు కదా అనే చర్చ మాదిగ పల్లెలో జరుగుతున్నది. ఆ చర్చ సారాంశమే ఈ స్పందన. నంబర్ 1, సమాజం కూడా అరే 30 ఏళ్ళ పట్టి పోరాటం చేస్తుంటే ఇంకెంతకాలం అడ్డుకుంటారు వీళ్ళు, మాలలు వీళ్ళను, ఇది తప్పు కదా అని చెప్పి సమాజం కూడా అంటుంది. అందుకనే మాదిగలు ఇవాళ మాకు ఇంకా అడ్డుకుంటుండని చెప్పి పెరిగిన స్పందనే మనం సభల ద్వారా చూస్తున్నాం. సమాజంలో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంఆర్పిఎస్కి మద్దతు ఇస్తున్నారు. బహుశా వర్గీకరణను వ్యతిరేకించిన వాళ్ళు స్వార్థపరులు, ఒంటరి వాళ్ళు అయిపోయారు. వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు, ఏబిసిడి వర్గీకరణ వ్యతిరేకించేవారు కేవలం మాలలుగానే చూడొచ్చా, లేకపోతే ఇతర కులాల వారు ఎవరైనా ఉన్నారా? ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రధాన శత్రువులు ఎవరంటారు వర్గీకరణకి? మాలలందరినీ మేము శత్రువులుగా భావించట్లేదు, కానీ వర్గీకరణ అడ్డు తగులుతామని రోడ్డుకి వచ్చేటోళ్ళు అయితే మాకు శత్రువులే. అందులో రెండో మాట లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు సీమాంధ్రులందరూ శత్రువులు అని అనలే, కానీ తెలంగాణ అడ్డుకుంటామన్న వాళ్ళు తెలంగాణకు శత్రువులు అని అనగలిగాం, అనరా లేదా? మరి వర్గీకరణకు వ్యతిరేకంగా మేము అడ్డుకుంటామన్న వాళ్ళు మాకు శత్రువులే అవుతారు. అందరిని అంటలే మేము. ఓకే, రెండో విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు వర్గీకరణ అడ్డుకునే వాళ్ళు వాళ్ళ పలుకుబడిని ప్రయోగిస్తుండ్రు. తెలంగాణ అడ్డుకునే వాళ్ళు పలుకుబడిని ప్రయోగించారు కొంతకాలం, వీళ్ళు అదే చేస్తున్నారు. కానీ న్యాయం ఎటువైపు ఉన్నది? అప్పుడు తెలంగాణ వైపు ఉన్నది. అంతిమంగా తెలంగాణ గెలిచింది. ఇప్పుడు న్యాయం ఎటువైపు ఉన్నది? వర్గీకరణ కోరే శక్తులు మాదిగల వైపు, మాదిగలకు ఉన్నది. అంతిమంగా మేము గెలుస్తాం. కానీ ఎంత తొందరగా గెలిస్తే అంత తొందరగా మా బిడ్డలకు భవిష్యత్తు వస్తుంది. ఆలస్యం జరిగిందనుకో మా ఉద్యోగాలు పోతున్నాయి కదా. మొన్న వర్గీకరణ లేకుండానే టీచర్ పోస్టులు భర్తీ చేశాడు. 11,000 టీచర్ పోస్టులు 1,650 ఎస్సీలకు వచ్చినాయి. అందులో 70% మాకు రావాలి కదా, మాకు 20% కూడా దాటలేదు కదా. అంటే మేము 50% మా బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయారు కదా, మెడిసిన్లకు కోల్పోయారు కదా, అన్నిట్లో కోల్పోయారు కదా. అంటే ఎంతకాలం జాప్యం చేస్తే అంతకాలం వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తే వాళ్ళకే మేలు జరుగుతుంది. కాబట్టి మా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మేము తొందరగా దీన్ని అమలు చేయించుకోవాలి. అంతే, సాధించుకోవడం కాదు, అమలు చేయించుకోవాలి. అమలుకు వస్తున్న అడ్డంకులను తొలగించడం కోసమే ఫిబ్రవరి 7న జరగబోయేది మహత్తరమైన సాంస్కృతిక ఉద్యమం. అనే చివరిగా వర్గీకరణ అడ్డుకునే వారికి మీరు ఎలాంటి హెచ్చరికలు ఇస్తారు? నేను వర్గీకరణను అడ్డుకుంటామని ప్రకటన చేస్తున్న వాళ్ళు నేను హెచ్చరిక చేసేది ఏం లేదు, కానీ మాలల్ని సమాజం నుంచి మీరు దూరం చేస్తున్నారు, వాళ్ళే దూరం చేసుకుంటున్నారు. ఇప్పుడు మాదిగ ఉద్యమం మొదలైన తర్వాత వర్గీకరణ కోసంతో పాటు సమాజంలో ఎన్నో ఉద్యమాలు చేసి సమాజానికి ఫలితాలు ఇచ్చాం. మేము సమాజానికి దగ్గర చేశాం, మా మాదిగల్ని సమాజానికి దగ్గర చేశాను. నేను గుండె జబ్బుల ఉద్యమం నడిగింది, ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది, వికలాంగుల ఉద్యమం నడిచింది, వాళ్ళకి పెన్షన్లు పెరిగినాయి, వృద్ధుల వితంతుల పోరాటం జరిగింది, వాళ్ళ పెన్షన్లు పెరిగినాయి, తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరిగింది. సమస్త సమాజానికి ఉపయోగపడే పనులన్నీ సాధించుకుంటూ వచ్చేసాం. వర్గీకరణ పోరాటం న్యాయమని సమాజం అంటుంది, సమాజానికి కోసం కూడా మేము ఉద్యమాలు చేశాం. అందులో మాదిగల్ని సమాజానికి చాలా దగ్గర చేశాం. వీళ్ళు 30 ఏళ్ళు ఏజెండా వర్గీకరణ అడ్డుకోవడం అంట తప్ప ఇంకా వాళ్ళు సమాజానికి చేసింది ఏం లేదు. కానీ వర్గీకరణ జరగాలని మాదిగలు కోరుతున్నారు, సమాజం కోరుతున్నారు. మరి వర్గీకరణ అడ్డు తగిలేటోళ్ళను సమాజం ఏమనుకుంటుంది అంటే, సమాజాన్ని దృష్టిలో వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతుండ్రు కదా. నేను హెచ్చరిక చెప్తలేను, కానీ వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపరులారా, మీరు మాల జాతిని మాదిగలకు దూరం చేస్తుండ్రు, దళితులకు దూరం చేస్తుండ్రు, సమాజానికి దూరం చేస్తుండ్రు. వాళ్ళు ఒంటరి వాళ్ళు అవుతుండ్రు, వాళ్ళని ఒంటరి వాళ్ళు చేయబాకండి, వర్గీకరణకు సహకరించండి. రాబోయే రోజుల్లో దళితుల, గిరిజనుల, బలహీన వర్గాల అందరి ప్రయోజనాల కోసం ఉమ్మడి పోరాటాలు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఉమ్మడి పోరాటాలు అవసరం మనకు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన కొన్ని అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న అంశాల మీద మనం దృష్టి పెట్టి పోరాటం చేయాలి, కలిసికట్టుగా పోరాటం చేయాలి. కానీ మీరు ఇప్పటికీ దీన్నే అడ్డుకుంటాం అనడం వల్ల
దీన్ని సాధించుకోవడం కోసం మా సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. అడ్డుకోవడం ఆపండి, కలిసి రండి, దేశంలో దళిత బలహీన వర్గాల ప్రయోజనాల కోసం మరిన్ని ఉద్యమాలు చేసి మన హక్కులు సాధించుకుందాం. ఓకే, ఏబిసిడి వర్గీకరణ కోసం హైదరాబాద్లో ఫిబ్రవరి 7వ తేదీన 1,00,000 దప్పులు 1000 గొంతుకలతో గొప్ప కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తూ గొప్ప స్పందన అయితే వస్తుంది. మాదిగ పల్లెల నుంచి కూడా గొప్పగా స్పందన వస్తుందని చెప్పేసి మందకృష్ణ గారు అయితే తెలుపుతున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కరుణాకర్, జీ న్యూస్, సిద్దిపేట్.